దేవుడు ఒక చక్కని పాఠం పేతురు పాస్టర్ గారు నేర్పాడు. అన్యుడైన కొర్నేలింటికి వెళ్ళాడు దేవుని వాక్యం చెప్పడానికి. అన్యుడు గనక ఆ ధన్యత ఎరగని స్థితిలో ఉన్న వ్యక్తి అమాంతం కాలు మీద పడ్డాడు. ఎందుకంటే దేవుని దోతే వచ్చి చెప్పింది ఏమని చెప్పింది? అదిగో చర్మకాడైన సీమోనింట నా దైవజనుడు పేతురు ఉన్నాడు, పిలిపించుకొని వాక్యం చెప్పించుకొని దేవుని దోత చేత హెచ్చరించబడ్డాడు. దేవుని వర్తమానం, అయ్యి బాబోయ్ దేవుడే నిన్ను చెప్పాడంటే అసలు ఎంత గొప్పోడువో అని డాముని కింద పడితే శుభం కలుగుగాక. ఇంకేంటి? ఆశీర్వాదికి బేటే లే కమాన్ అనలే, నేను నీమంటి మనుషుణ్ణి అన్నాడు. అంటే దైవజనులు కాళ్ళు పట్టడం, కొంతమందికి అదొక బేమ. పిన్ని పాస్టర్ గారిని తగిలేసి నేను అయ్యి బాబా ఇక పర్వం పోయినట్టు. దరిద్రం కాకపోతే నరకానికి గేటు దగ్గరికి వచ్చారు అయ్యా. కొంతమంది భలే ఫీల్ అయిపోతారు. కొంతమంది మంచిగా ఆడబడే సేవకులు వస్తే అసలు వాళ్ళ చేతులు పట్టి లాగేసేదమనే. ఓ అమ్మో, అసలు అతి భక్తిది, ఎర్రి భక్తి. అసలు ఈ ఎర్రోళ్ళందరూ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఏడిచారు. అందుకనే మనిషే దేవుడిగా మారిపోయాడు. మనిషే నార్త్కి వెళితే బాబాలు ఎవరు? డేరా బాబా, ఏ బాబా, ఏ బాబా, ఆ బాబా, నీ గౌది డాబా, డేరా బాబా బాబా. ఎంత అతిభక్తి అంటే మనుషులనే దేవుడి స్థానంలో తీసుకొచ్చేశారు. ఇటువంటి వాటిని ఖండించే సందర్భాలు బైబిల్ చరిత్రలో చాలా విషయాలు దేవుడు రాయించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతెందుకంటే 24 గంటలు 24 hours దేవుని మహిమలో ఉన్న ఆ దేవుని దోతలు అచ్చుకుతుడి దేవుళ్ళలాగా ఉంటాయి. దేవుళ్ళలాగా ఉంటారు. దానియేలు వంటి మహాభక్తుడే పద్మాసనంకలో పరవశం పొందిన యోహాను గారే డాముల శాస్త్రం పడితే వద్దు, నేను కూడా నీ తోటి సహదాసుణ్ణే, నేను దేవుణ్ణి కాదు అనే చెప్పాయి. కానీ మేమంటాం మొక్కు కాలు పట్టుకో. ఒక ఆయన ఉన్నాడు, పాలాభిషేకం చేయించుకుంటాడు. ఏ అభిషేకం? పాలాభిషేకం. 10,000 మంది సంఘం ఆయనకి భీమవరంలో. 10,000 మంది సంఘం అండి. పాలాభిషేకం చేస్తారే, పాలు తేండ్రా నాయన అరుతాడు. పాలు తేండ్రా అంటే పాలు పోతుంటారు ఆయన మీద. ఆయన పెద్ద చుట్టూ ఇక దాన్ని ఇరుతుంటాడు ఆడపిల్లగా. పోయండి వీళ్ళని పోతుంటారు భక్తులు. అంతేకాదు ఆయన నడిచే మార్గంలో తమలపాకులు పెడతారు. ఏంటి? పాస్టర్ పొట్ట తమలపాకు కట్ట అన్నట్టుగా వీళ్ళు తమలపాకులు ఎత్తే ఆ తమలపాకుల మీద నడుస్తాడు అయ్యా. ఇక చూసుకో పరమపదంగా తీసుకొని అయ్యి బాబోయ్. మట్టి తినే జంతువు ఉంది బైబిల్. మట్టి తినే జంతువు ఏదండి? మట్టి తిని బతికే జంతువు ఏది? పాము. ముంగమూరు దేవదాసయ్య సమాధిని పెద్ద గొంత చేశారు మా వాళ్ళు. ఎందుకో తెలుసా? అక్కడ మట్టి తీసుకొని వస్తే ఆ మట్టిని 2 స్పూన్లు వేసి నీళ్ళల్లో వేసుకొని తాగితే పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టారనగానే అమ్మ అక చూసుకో. జోసఫ్ తంబి ఓ మంచి భక్తుడు. పెద్దౌటిపల్లిలో తిరణాలు కూడా జరుగుతాయి. రాచపుండు నడితే ఆయన 4తో నాకితే ఆ పుండు తగ్గిపోయింది. ఆయన కోటలకి ఆయన నడుచుకొని పోతాడా? ఆయన కోటలకు వచ్చి విశ్వాసంలో ట్రాక్టర్లు వేసుకొని వస్తారు. ఏం వేసుకొని? ట్రాక్టర్లు వేసుకొని ఈ ఎలతోన విశ్వాసంలో ఆపుతాడు ఈయన. నన్ను కూడా ఎక్కించుకోండి. ఖాళీ లేడా? ఇరుక్కొని పోతున్నా పో అని ఎవరో జోసఫ్ తమ్మి గారు వచ్చి ఉంటాడా అని. ఎవడు? ఈయనే.
మనసులో నవ్వుకుంటాడు పోరా, కానీ ఎవరిని చూస్తావు అని. ఏమయ్యో కాలు లేదులే సహోదరా, కీస్తు ప్రేమ సహోదరా, ఏం లేదు కాలు లేదులే, వెనకలు వచ్చేసి. ఆడికి వెళ్ళిన తర్వాత మైకి పట్టుకుంటే ఆయన ఒరే అయ్యా ఆడు చూసింది ఈయనే కదరా, ఇంతలో అప్పుడు వచ్చాడు రా అంటే వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒకే రోజు ఒకే చోట 7 స్థలాల వాక్యం చెప్పాడు ముంగమూరు దేవదాసయ్య. ఒక ఆయన తమిళ అక్కడ తాడేపల్లిగూడ నుంచి వచ్చాడు ఆయన చూడడానికి. ఆయన తాడేపల్లి ఉండేవాళ్ళ, తాడేపల్లిగూడ రాజమండ్రి ఏరియాలో. తర్వాత కేంద్రంగా గుంటూరుకు వచ్చాడు. ఆయన తలుపు తీశాడు. అయ్యా ఇక్కడ దేవదాస్ అయ్యా అంట, చూడడానికి వచ్చావయ్యా అంటే, అయ్యా అటు కూర్చో వస్తాడని చెప్పి ఈ పెద్ద ఆయన అటు వెళ్ళిపోయాడు. ఆయన చూసినా రావట్లే. అసలు ఏంది లోపలికి వెళ్ళిన ఆయన వస్తాడని పోయాడు, ఇంకా రావట్లేదని తలుపు తీస్తే బయటికి వెళ్ళిపోయిన ఆయన లోపల ఉన్నాడు. అయ్యా ఎట్టొచ్చావయ్యా అంటే వస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అదొక ప్రత్యక్షత. దేవదూతలు ఎలాగైతే ఎక్కడ కనబడి అక్కడ ప్రత్యక్షం అవుతాయో అట్లా కొనిపోబడే అనుభవం అంటూ ఒక అనుభవం ఉంది బైబిల్లో. ఈ జోసఫ్ తంబి గారు సమాధి సంవత్సరం ఒకసారి తీసేవాళ్ళు. తిరణాలండి, తిరణాలు. ఆయన సమాధి కాడ ఒక చెట్టు ఉంది, వాటికి ముడుపులు కడితే అనుకున్నవని జరుగుతాయట. ఇక ప్రేమికులు మొత్తం కట్టేస్తున్నారు. ఈ ముడుపులు కట్టేది ఎవరో ఆ పిల్ల పేరు రాసి కట్టేస్తాడు. ఈ పిల్లే నా కలల రాణిగా రావాలని జర్రగానే ఆ పిల్లతో వస్తాడు తిరణాలికి. అబ్బా వచ్చాడు భక్తుడు. ముడుపులు కట్టేవాళ్ళు. సంవత్సరం ఒకసారి బయట తీసి ఆయన గడ్డం గీసి స్నానం చేయించి గోర్లు కత్తిరించి శుభ్రం చేసి చూడండి 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 మా అయ్యని చూడండి అని చూడగానే అయ్యా అమ్మ బాబో పరలోకం వెళ్ళిపోయాను బాబా అయ్యి బాబోయ్ అని భక్తులు ముచ్చట పడిపోయారు. మళ్ళీ వేసేవారు. ఇక తిరణాలు రద్దనైపోతుందని మన ఆంధ్ర గవర్నమెంట్ వీళ్ళు కంట్రోల్ చేయలేక బ్లాక్ చేసి పడేసాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇదే టైపులో సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ గోవా. నేను గోవా వెళ్ళినప్పుడు ఆయన సమాధి కాడికి వెళ్ళా. 10 సంవత్సరాలకు ఒకసారి ఆయన సమాధి తీస్తారు. తీసి గడ్డం గీసి శుభ్రంగా స్నానం చేయించి ఆ ఒక్కరోజు కొరకు ప్రపంచ నలుమూలలోని జనాలు వస్తారు. గోవా చిన్న రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం మూల ఉంటుందేమో. ఆ చిన్న రాష్ట్రంలో అంత జనాన్ని కంట్రోల్ చేయడానికి దాదాపు 20 రోజులు పట్టుద్ది. ఎస్కేతే రాళ్ళరండి చూడడానికి. తిరణాలే తెక్కలోడు తిరణాలకి వెళ్తే ఆడే పుట్టింది సామెత. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నెట్టే దైవ దర్శనం అయిపోయింది. ఇక్కడ దూరదర్శనం. ఇంటికి వచ్చిన తర్వాత దూరదర్శనమే దైవ దర్శనం అయిపోయింది మన దరిద్రానికి. జాగ్రత్తనండి. దేవుని స్థానాన్ని ఎవ్వరు దొంగలించడానికి లేదు. ఆమేన్. కొంతమంది ఉంటారు డామును కాలు మీద పడుతుంటే అసలు ఒప్పుకోను. వాక్యం తెలుసు, వాక్యం తెలిసి దాన్ని ప్రోత్సహించేది లేదు, అసలు మాట్లాడే పని లేదు. పక్కపో. మన కావూరు నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. పాపం 3 నెలలు భలే తిప్పలు పడుతున్నారు వాళ్ళు. ఒక అతను చెప్పాడు గోవిందపురంలో పాస్టర్ గారు ఉన్నాడు వెళ్దామంటే, గోవిందపురం అంత పోటుగాడు ఉన్నాడా అనుకున్నాడట. ఎవరు అంత పోటుగాడు ఉన్నాడా? లేడులే అని 2 నెలలు కాలం గడిపాడు. ఇటు తిప్పాడు అడు తిప్పాడు కుదరలే. మొత్తానికి అతగాడే స్వయంగా కారు వేసుకొని ఎక్కించుకొని తీసుకొచ్చాడు. ఇక ఈయనకి నమ్మకాన్ని పుట్టడానికి ఏమైంది అంటే గోవిందపురం వెళ్తాం అనగానే ఆమెలో భయం. అమ్మో నేను రాను. వెళ్దాం అంటాడు వీడు. నేను రానంటదా. మొత్తానికి ఆమె ఒప్పుకొని తీసుకొచ్చారు. ఇక ఆ మెట్లు దిగితే వెనకపోతుంది మనిషి. పట్టుకోండి అన్న అటు చూస్తాడు. పట్టుకోయి బాబు పడేటట్టు ఉంది అని పట్టుకొచ్చాడు. డాములకి చర్చలు పడిపో. అయ్యా ఎంత పోటుగాడు ఉన్నాడు అనుకోలేదయ్యా. ఏడ పోటుగాడు ఎవడు లేడయ్యా. అంత పోటుగాడే. దేవుడికి స్తోత్రం కడుగుగాక. అంత పోటు పడ్డం ఏడ. ఏం పోటు పొడిచేది ఏం లేదు ఏడ. పెద్ద పోటుగాడు ఆడ ఉంటాడు ఏడ. పోటుగాడు నీటిగాడు
ఆకాశమందున్న దేవుడు, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆమె డామను కాళ్ళ మీద పడుతుంది. అమ్మో ఈ వ్యవహారాలు చేయక. దేవుడే మాదేమని చెప్పండి, మనుషులమండి, మట్టి. విశ్వాసులను బట్టి మేము గర్విస్తే అదో పాతాళం తొక్కేస్తాడు దేవుడు. ఎక్కడ తొక్కేస్తాడు? ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు దేవుడు అవతారం ఎత్తేసాడు. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయేది. ఆయన ప్రార్థన చేస్తే ఆయన పేరు దేవుడి పేరుగా మార్చి ఆరాధన చేస్తారు. కమ్మరపాలెంలో కూడా ఉన్నారు ఆయన భక్తులు, కమ్మరపాలెంలో కూడా ఉన్నారు భక్తులు. భగవాన్ ఆయన పాస్టర్ గారు ఒక చోట వర్షం ఆపేశాడు. అందరు ఆర్పాటం చేస్తారు అబ్బాబ్బా అని. ఎవరు ఆపారో తెలుసా అన్నాడు. ఎవరు ఆపారు? దేవుడు ఆపాడయ్యా. దేవుడురా, వాస్తవమే. ఆ దేవుడు ఎవరో? లహరి ముత్తుకృష్ణ. ఎవరు? లహరి ముత్తుకృష్ణ. ఆయన భక్తులు ఎక్కడ కూడా ఉన్నారు. ఎక్కడ? కమ్మరపాలెంలో. మనం పాడుతాం కదా, ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. అంత నీరసంగా పాడుతున్నారు ఏంది? నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలాలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలాలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, ప్రార్థన ఆలకించవా ప్రభువా, ప్రార్థన ఆలకించవా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించవా ప్రభువా, నా ప్రార్థన ఆలకించవా. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నేను నీ వేరు చేయవు ప్రభువా, నేను నీ వేరు చేయవు, వేరు చేయవు ప్రభువా, నేను నీ వేరు చేయవు. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నేను నీ వేరు చేయవు ప్రభువా, నేను నీ వేరు చేయవు, వేరు చేయవు ప్రభువా, నీ వేరు చేయవు. నేను భీమవరంలో సేవ చేస్తున్నప్పుడు ఒక గల్లీలో పాట వినబడుతుంది. అరే చాలాసార్లు ఇటు వెళ్ళాను, ఎప్పుడు కూడా ఇక్కడ ప్రార్థన పెట్టలేదే, ఇంట్లో ప్రార్థన ఏమైనా పెడుతున్నారని చూస్తే చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ పాట పాడుతున్నారు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. హరే కృష్ణ జరిగే ఎవరిది? హరే కృష్ణ
జరిగేది నీ చిత్తమే. హరే కృష్ణ. ఎవడని చూస్తే ఒక ఫోటో వేసి వ్యవహారం చేస్తున్నారు. వామ్మో, వీళ్ళ సంగతి నేను చదివా, ఎక్కడ కూడా దాపరించారా అనిపించింది నాకు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. రీమిక్స్కి వెళ్ళండి. వాళ్ళు అట్టపాడితే మన వాళ్ళు ఏం తగ్గుతున్నారా? మరి దారుణం. మీరు యూట్యూబుల్లో చిన్న చిన్న క్లిప్పుల్లో చూస్తున్నారుగా, అసలు మరీ ఘోరం అండి. క్రిస్మస్ పండుగ వచ్చింది చాలు, అసలు మస్క చీకటిలో యేసయ్య రాకడలో నీకు మనసైనది దొరుకుతుంది. అబ్బా, అసలు పాటలే లేవు మనకి అంటే. ఎన్ని చక్కని పాటలు ఉన్నాయండి. భక్తులు ఆరాధన చేస్తుంటే దేవుడిచ్చిన అద్భుతమైన పాటలు పాడి ఆరాధన చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి. అవి మానేసుకొని ఈ కొరపిల్లలు ఉన్నారంటే అసలు విచిత్రం. ఫోన్లో రింగ్ టోన్లు ఎంత మంచి పాటలు ఉన్నాయి అబ్బాయి. ఒకడు పెట్టాడు మంచి పాతనికి వచ్చే పిల్లోడు, ఏంది ఆకలి ఎత్తే అన్నం పెడతా అలిసెత్తే. అసలు ఏం పాటలు రాయ్యే అంటే క్రైస్తవులు మంచి పాటలు లేవా? ఒక ఆదివారం వస్తే చాలు స్టేటస్లు పెడతాం. మరువనైతిని నీ ప్రేమ మరపురానిది నీ సన్నిధి. ఆదివారం స్టేటస్. సోమవారం వస్తే అబ్బో ఏందిరా అయ్యా, ఈ గ్యాప్లోనే మారిపోయావా నువ్వు? పంది పిల్ల కాత కుందేలు పిల్ల అయిందా, కుందేలు పిల్ల కాత పంది పిల్ల అయిందా అర్థం కాక సత్తరం ఏడ. మీకు దండం పెట్టి చెబుతున్నా, కమ్మని పాటలు ఉన్నాయి, అవి పెట్టండి. కనీసం నీ దరిద్రానికి నీ స్టేటస్ చూసాడు అయ్యాను చూసి దేవుడు మాట్లాంటాడు అయ్యా. అంతేగాని ఒకవాడు పెడతాడు ఈ చదివి సగం సగం ఉద్యోగాలు చేసి మారుకున్నాడు, నా జాబ్ పోయా, నా లైఫ్ పోయా, ఏం అర్థం కావట్లేదురా బాబా. ఇక్కడికి రా రయ్యా, ఏడకి చర్చిలోకి రా, నీకు అర్థమవుతుంది తెలుగు. ఆడాడో కూర్చొని ఈ స్టేటస్లు పెట్టి మమ్మల్ని చంపుతావు ఎందుకు? వాడు అంటాడు అందరు నేను వాడబడుతున్నా, వాడే కానీ నాకు ఆధారపడి వాడు ఎవడు లేడు, ఎవడు ఉండడో దా దేవుని దగ్గరికి. అసలు వీళ్ళు స్టేటస్ వాళ్ళ సత్తానండి నేనా? అసలు వీళ్ళు తెలిసి పెడతారా తెలివి పెడతారా తెక్కలోళ్ళ అర్థం కాదు కొనుకోసారి మన వాళ్ళని చూస్తే. మళ్ళీ విచిత్రం, ఆదివారం వస్తే చాలు పొద్దున్నే నేను 3 గంటలు వేసి కొంచెం వాక్యం పెడుతుంటా, అప్పుడు వీళ్ళు స్టేటస్లు వెళ్తాయి. మనసున్న మంచి దేవా. సండే కనుక ఫ్లేవర్ చూపించేస్తారు, మండే ఇక మంటలేక సెగ తగులుతుంది. ఇక మాకు ఎవరు మురిపెత్తున్నావు అయ్యా నాకు అర్థం కాదు. ఎవరు మాయపుచ్చాలని దేవునికి వేస్తున్నావు స్టేటస్. ఇక దండం పెట్టి చెబుతున్నా, ఈ లైవ్లో చూసే వాళ్ళకి ఇక్కడ ఉన్న పిల్లలకి ఉంటే ఇటనుండు, లేదంటే అటెండ్ సావు, అంతేగాని ఎటు కావని సావక అట చచ్చి మమ్మల్ని చంపక. అసలు ఫోన్ చేయాలని భయం అంటే ఆడ కూర్చొని ఏదో ఈ బలిపెట్టు ఎక్కి ఫోన్ చేస్తే ఒక్కొక్కటి పాట వస్తుంది. ప్రేమలో జారే, అరే ఏం పాటరా అని చూస్తే అది దేవుని పాట కాదు. వారు నాయన దిగాలి ఆడకి, వీడి దరిద్రానికి బలిపీయడం కూడా మనసు ఉండదు. మీకు దండం పెడతాను రయ్యా, మీకు ఫోన్ చేయాలని కూడా భయం నాకు సగం. పుసుకుని ఫోన్ చేసేవాను వాడికి చిక్ 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 అంటాడు. వామో పాస్టర్ గారు ఫోన్లో కూడా మంచి పాటలు వస్తున్నాయి అనుకుంటారు వాళ్ళు. వీళ్ళ దరిద్రానికి సగం చావాల్సి వస్తుంది. నన్ను చంపకంటారా నాయన. అమ్మా, దేవుణ్ణి మెప్పించే భక్తి భావాలు మనకుంటే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. తెలుసో తెలియక చేస్తే అది వేరు, తెలివిగా చేయక తొక్కి నారదెత్తాడు. నాకాడ మంచి పాట ఉంది, పంపిస్తా కావాలితే. తొక్కి నారదెత్తాడు, ఇంకా నీ తాట తీసి మొలనేస్తాడు. సీటీలు పాడి సీటీలు కట్టకుండా సీరియస్గా తిరిగేస్తున్నావా, తొక్కి నారదెత్తాడు అని మంచి పాట ఉంది. నార ఏడకాడు పీకే పాట. ఆ పాటలను వేసుకొని బుద్ధి అని వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ రకం కూడా సువార్త చేయొచ్చు అనిపించింది నాకు ఆయన పాట వింటే. ఆ రకం కూడా చేయొచ్చు. మరి
టెక్నాలజీని దేవుని పని కొర వాడటం తప్పేం కాదు. అలాగని పనికి మాల వాటికి వాడి ఆశీర్వాదానికి శాపంగా మార్చుకునే తరంగా మారొద్దని నా బాధ.